దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని పురస్కరించుకొని అమెరికాలోని టెక్సాస్లో బ్లడ్ డ్రైవ్ నిర్వహించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ యుఎస్ఏ ఆధ్వర్యంలో డాలస్ నగరంలో కార్టర్ బ్లడ్ కేర్ సహాయంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం రాజన్నను స్మరించుకుంటూ ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో వైఎస్ఆర్ అభిమానులు, డాలస్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ప్రవాసులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జనహృదయ నేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రవాసులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీలో యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులపై కూటమి ప్రభుత్వాన్ని ప్రవాసులు నిలదీశారు. ఇక మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు ఇవ్వటం పట్ల నిరసన వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా డల్లాస్ మహానగరంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ జరిగిందండి. అనేక మంది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు వారు వచ్చి ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇది 16వ వర్ధంతి. గత 16 సంవత్సరాలుగా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ నడుస్తూనే ఉంది. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అనేక మంచి పనులను గుర్తించి విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా మరి ఆయన ద్వారా లబ్ధి పొందినటువంటి అనేక మంది విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ ద్వారా లబ్ధి పొంది ఈరోజు ఐఐటీలో కానివ్వండి, లేకపోతే వాళ్ళు డాక్టర్లుగా కానివ్వండి ఇక్కడ కొనసాగుతున్నటువంటి సందర్భంలో వారుగా ముందుకు వచ్చి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. మరి వారితో పాటు ఇండియా నుండి వచ్చినటువంటి మాధవి వర్మ గారు కూడా రావడం ఈరోజు ఇక్కడ జరిగింది డల్లాస్లో. వారు డల్లాస్ను విజిట్ చేసిన సందర్భంగా వారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపును సందర్శించడం జరిగింది. మరి బ్లడ్ డొనేషన్ చేసినటువంటి అనేక మందికి కూడా డల్లాస్ వైఎస్ఆర్సీపీ తరఫున, అమెరికా వైఎస్ఆర్సీపీ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనగానే మనకు గుర్తొచ్చేది పథకాల్లో ప్రధానంగా ఆరోగ్యశ్రీతో పాటుగా రైతు, అంటే ఈయన రైతు పక్షపాతి. గతంలో రైతులకు మనకు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా 65,000 కోట్ల రుణమాఫీ చేయడం కూడా మనం చూసాం. సో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కూడా చూసాం. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు పెట్టి విత్తనం కానింటి పంట అమ్మేంత వరకు కూడా రైతులకు చేదోడుగా ఉండడం మనం గమనించాం. కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఎరువు అంటే అయినటువంటి యూరియా బస్తాను కూడా ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగనడం కూడా చూసాం. మరి రోజు యూరియా ఇవ్వకుండా వరిని కూడా మీరు వేయొద్దు అని చెప్పేసినటువంటి ఒక ప్రచార కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక రైతు పక్షపాతిగా రైతులకు ఉచిత విద్యుత్తో పాటుగా రుణమాఫీలు చేయడమే కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ యొక్క పథకాలను కొనసాగిస్తూ ఉచిత విద్యుత్తును కానివ్వండి, మరి లేకపోతే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావాల్సినటువంటి అన్నింటినీ కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి ఎన్ఆర్ఐలంతా కూడా భావించడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలని చెప్పేసి మేము ఎన్ఆర్ఐలుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ డల్లాస్ నగరంలో ఏదైతే బ్లడ్ బ్యాంక్ ఉన్నదో సందర్శించడానికి వచ్చాను నేను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందిన ఎంతో మంది ఇక్కడ ఆయన స్మరించుకోవడం నిజంగా అభినందనీయం. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. రాజశేఖర రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎంతసేపు మాట్లాడినా తరగదు. ఆయన ఒక దారి వేశారు. ఆ దారిలో జగనన్న 10 అడుగులు ఎక్కువ ప్రయాణం చేసి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎంతో మంచి చేశారు. కానీ చేసిన మంచిని చెప్పుకోలేకపోవడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరిగా మేము చేసిన తప్పే. దానివల్ల ఈ రోజున పర్యవసానం ఆంధ్ర రాష్ట్రం ఇలా ఉంది. రానున్న రోజుల్లో దీన్ని మేము తిప్పికొట్టి జగనన్నను మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి మా వంతు కృషి మేము చేస్తాము. అలాగే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తే దాచుకో అన్నట్టే ఉంది. అవునన్నా కాదన్నా నిజంగా ప్రజలంతా తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. దానికి కూడా మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటు చేస్తున్నాము. రానున్న కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలే బుద్ధి చెప్తారు. పక్క రాష్ట్రాల్లో చూస్తున్నారు కదా ఏం జరుగుతుందో. అదే తీరుగా ఈ పాలకులకు కూడా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే జగనన్నను మళ్ళీ మనం అందరం కలిసి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని నేను కూడా నా వంతు కృషి నేను చేస్తాను. జోహార్ వైఎస్ఆర్, జై జగనన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగనన్న. దివంగత రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు డల్లాస్ నగరంలోని వైఎస్ఆర్ అభిమానులందరం కలిసి
ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 250 మంది దాకా వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కొన్ని వాస్తవాలను తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అనేక దోపిడీలు, అక్రమాలు, వీటన్నిటి వెనక ఉన్న ముఠాలు, వీటి గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ జరుగుతున్న దోపిడీలు, దుర్మార్గాలను చూసి ఎన్ఆర్ఐలలో కూడా చాలా ఆందోళన నెలకొని ఉంది. ముఖ్యంగా విద్యా, వైద్య రంగాలలో. ముఖ్యంగా వైద్య రంగం తీసుకుంటే ఈ రోజు జరుగుతున్న 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం దగ్గర నుంచి అనేక రకాలుగా ప్రజల సొమ్ముని, ప్రభుత్వం సొమ్ముని దోపిడీ చేస్తా ఉన్నారు. వాళ్ళ బినామీలు కట్టబెడతా ఉన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. ఈ 78 సంవత్సరాల కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం 11 మెడికల్ కాలేజీలే ఉన్నాయి. ఈ 11 మెడికల్ కాలేజీలో కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో 5 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ పాలన 6 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజుల పరిపాలనలో ఒక్క మెడికల్ కాలేజీలు కూడా తీసుకురాలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన కాలంలో 17 మెడికల్ కాలేజీలు అప్రూవల్స్ తీసుకొచ్చి వాటిలో 7 కాలేజీలు కంప్లీట్ గా పూర్తి చేసి మిగతా 6 కాలేజీలు 70% పూర్తయిపోయినాయి. వాటన్నిటిని ఈ రోజు చంద్రబాబు నాయుడు తన బినామీలకు కట్టబెట్టి ప్రభుత్వ సొమ్ముని దోచుకోవాలని చూస్తా ఉన్నాడు. ఆ రోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు గగ్గోలు పెట్టిన మేధావులంతా ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల కాలంలో ఏ రోజు ఒక్క మెడికల్ కాలేజీ కానీ మెడికల్ గవర్నమెంట్ ఆసుపత్రి కానీ కట్టలేదు. 17 మెడికల్ కాలేజీలు కడుతున్న జగన్మోహన్ రెడ్డి అంతకుముందు తన తండ్రి కట్టిన 5 మెడికల్ కాలేజీలు మొత్తం వైద్య రంగం మొత్తం వీళ్ళ కుటుంబం ద్వారా జరిగింది కాబట్టి ఆ రోజు వైఎస్ఆర్ గారి పేరు పెట్టడం జరిగింది. దీన్ని కూడా ఆ రోజు రాజకీయం చేసి పబ్బం గడుపుకున్నారు. ఆ రోజు గొడవ చేసిన మేధావులంతా ఈ రోజు 17 మెడికల్ కాలేజీలని తన బినామీలు కట్టబెడుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అంటే తన ఇష్టమైన నాయకుడు ఏం చేసినా సరే ఈ మీడియాని అడ్డం పెట్టుకొని ఏమారుస్తా ఉన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా ఎలా తయారైందంటే చంద్రబాబు నాయుడు నడి రోడ్డు మీద మర్డర్ చేసినా కూడా అది లోక కళ్యాణం కోసమే చేశాడు అనే విధంగా మీడియా ప్రొజెక్ట్ చేస్తా ఉంది. 1000 కోట్లు దోచుకున్నా కూడా ఇది లోక కళ్యాణం కోసమే చేస్తున్నాడు, ఇది ప్రజల సొమ్ముని కాపాడడం కోసమే చేస్తున్నాడు అని రివర్స్ లో మీడియా ప్రజల్ని మభ్య పెడతానికి ప్రయత్నం చేస్తా ఉంది. మీరు గమనిస్తా ఉండండి, 17 మెడికల్ కాలేజీలు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ప్రతి నియోజకవర్గానికి ఒక 100 పడకల హాస్పిటల్ ప్లస్ విలేజ్ క్లినిక్లు 10,000 ప్రతి విలేజ్ లో ఒక విలేజ్ క్లినిక్, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి, ప్రతి జిల్లాకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక నర్సింగ్ కాలేజీ, ఒక మెడికల్ కాలేజీ. ఇంత ప్రభుత్వానికి ఇంత పెద్ద ఆస్తులు సమకూర్చి పెడితే దాన్ని చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఇంత పెద్ద ప్రభుత్వ ఆస్తి, ఈ రోజు 1,00,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని తన బినామీలకు కట్టబెట్టి దోచుకోవడానికి మొత్తం పక్కాగా స్కెచ్ వేశాడు. దీనిని ఎన్ఆర్ఐలలో కూడా తీవ్రమైన ఆందోళన నెలకొని ఉంది. దీనిని అందరూ ఖండించాలని, దీనికోసం ఉద్యమాలు చేయాలని. ఎందుకంటే ఇది ప్రజల ఆస్తిని ప్రజలే కాపాడుకోవాల్సిన తరుణం ఆసనమైంది. ప్రజలందరూ ఎవరికి వాళ్ళు మాకెందుకు లేని కాముగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం అమ్మేసుకునేడానికి వీళ్ళు స్కెచ్ వేశారు. అదేవిధంగా అమరావతిలో జరుగుతున్న దోపిడీ, వీళ్ళు చేస్తున్న 2 లక్షల కోట్లలో ఎవరికి ₹1 ఇవ్వలేదు. ఆ డబ్బులు ఏమవుతున్నాయి, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఏమిటో ఇంతవరకు ప్రజలకు తెలియదు. సో దీనిని ప్రజలు గమనించాలని, ముందు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని, ఆయన చేసే ప్రజా పోరాటాలకి ప్రజా మద్దతు కూడా ఉండాలని, అప్పుడే చంద్రబాబు నాయుడికి ముక్కుతాడు వేయగలవని ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలుగా మా అందరం అభిప్రాయం తెలియజేస్తా ఉన్నాం. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ అతను 16వ వర్ధంతి సందర్భంగా మేమందరం ఇవాళ డాక్టర్ వైఎస్ఆర్ ఫౌండేషన్ తరపున బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం వల్ల మేమందరం ఇక్కడ దగ్గరగా సుమారుగా 250 నుంచి 300 మంది వచ్చి స్వయంగా బ్లడ్ డొనేట్ చేశాము. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంది ఈ వర్ధంతి సందర్భంగా. అలాగే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రైతుల పట్ల యూరియా బస్తాలు అందుబాటులో లేకపోవడం, అలాగే పీపీపీ అని మెడికల్ కాలేజీల మీద జరుగుతున్న ఈ ప్రైవేటీకరణ మీద కూడా మేము తీవ్ర నిరసన చేస్తాము. ఇది అతను కానీ ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే ఇక్కడ యుఎస్లో ఉన్న మా విద్యార్థి దళం అందరం కలిసి నిరసన చేస్తామని తెలియచేస్తున్నాము. అలాగే ఇక్కడికి వచ్చిన బ్లడ్ డొనేషన్ ఇచ్చిన నా ఫ్రెండ్స్ అండ్ ఆల్సో మా పార్టీ శ్రేణులు అండ్ ఆల్సో వైఎస్ఆర్ ఫౌండేషన్ తరపున వచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. మీరు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఒక ప్రాణాన్ని మీరు కాపాడినట్టే. ఇలా ముందుకు వచ్చి మీరు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.
సో ఈరోజు డాలస్ మహానగరంలో మహానేత డాక్టర్ వైఎస్ఆర్ 16 వర్ధంతి సందర్భంగా డాక్టర్ వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ వైఎస్ఆర్ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి ఎంతోమంది విద్యార్థులు, తెలుగువారు అందరూ వచ్చి రక్తదానం చేసి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇండియా నుంచి వచ్చినటువంటి మాధవి వర్మ గారికి కృతజ్ఞతలు. వారి ఈ కార్యక్రమం పాల్గొని ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుని విజిట్ చేయడం జరిగింది. ప్రతి ప్రాంతానికి అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం చాలా ముఖ్యం. ఆ కోవలో ముందుకి అడుగు వేసినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ఆర్ గారు. తను ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదలకి మంచి వైద్యము, ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి వైద్యం అందించడం జరిగింది. దాన్ని మరో ముందడుగు వేసి ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ, దానికి అనుసంధానంగా ఒక ప్రభుత్వ హాస్పిటల్ను నెలకొల్పడానికి ప్రపంచంలో భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను నెరవేర్చారు. ఆ ప్రణాళికను ముందు ముందు వచ్చేటువంటి ప్రభుత్వాలు కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం చాలానే ఉంది. కానీ అలా చేయకుండా ప్రభుత్వ కాలేజీలను, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ ఆ మహానేత తనయుడు ముందు తలపెట్టినటువంటి ఆ కార్యక్రమానికి ఇంకా పేదల నుంచి దూరం చేయాలన్నటువంటి చూస్తున్న వారు, వారిని ప్రతి చదువుకున్న వారు గట్టిగా ఆలోచించి ఈ ప్రభుత్వ కాలేజీలను ప్రైవేట్ పరం చేయకుండా ఆపటానికి అందరూ కృషి చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇక్కడికి వచ్చి రక్తదానం చేసినటువంటి ప్రతి విద్యార్థికి, ప్రతి తెలుగు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.